కూర్చున్న స్థలము కొంచెం తగ్గి ఎక్కువ. ఇది చాలా ఇంపార్టెంట్ స్థలం ఉంది. ఇది ఈ మందిరము ఇక్కడ ఉద్ధవునికి సమర్పించారు. ఇది ఉద్ధవ మందిరం. శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుని విషయం చాలా చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మీరు శ్రీమద్ భాగవతం యొక్క 11వ స్కందము చదివితే అదేముంది, కేవలము ఉద్ధవ గీత. 11వ స్కందము ఉద్ధవ గీత ఉంది. మళ్ళీ 3వ స్కందం ఆరంభంలో ఉద్ధవ్ ఇంకా విదురుంది చర్చ జరుగుతుంది. ఇక చివరికి ఉద్ధవ ఈ గీత ఈ విషయం ఏంది, మొత్తం ఒక స్కందము 11వ స్కందం కేవలం ఉద్ధవ గీతకు సమర్పించి ఉంది. అంటే ఏంది, కృష్ణుడు ప్రత్యేకించి ఏ విధంగా అయితే కృష్ణుణ్ణి రంగంలో బోధించిండో, కృష్ణుడు అర్జునునికి యుద్ధ రంగంలో భగవద్గీత బోధించిండు, అవును లేదా? అదేవిధంగా కృష్ణుడు అంతర్ధానం అయ్యకంటే ముందు ఈ సంపూర్ణ భక్తి జ్ఞానాన్ని ఉద్ధవునికి బోధించాడు. ఆ విషయము విదురు మధ్యలో చర్చ అవుతుంది. అది ఉద్ధవ గీత, ఫుల్ లెంత్ క్యాంటో, 11వ స్కందము. కనుకనే ఉద్ధవుడు శ్రీమద్ భాగవతంలో ఇంకా కృష్ణ లీలలో ఆయన ఒక స్పెషల్ రోల్ ఉంది. ఎందుకంటే కృష్ణునితో పాటి మథుర ఇంకా ముఖ్యంగా ద్వారకల నిరంతరం ఉండే వ్యక్తి ఉద్ధవుడు తన బృహస్పతి శిష్యుడు. బృహస్పతి ఎవరు? దేవతలకు గురు. బృహస్పతి స్వర్గలోకంలో దేవతలకు గురు. ఆ బృహస్పతి నుండి ప్రత్యేకించి అనేది పర్సనలీ, ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎన్నో కాలేజ్ ఉంటాయి, ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉంటాయి. కానీ ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఆ కోచింగ్ సెంటర్ది ఎవరైతే ఫౌండర్ ఉన్నారో, కోఆర్డినేటర్ ఉన్నాడో, ఆయన క్లాస్ చెప్పాడు. ఆయన ఏమి ఇస్తాడు? ఆయన కొన్ని టీచర్లను అపాయింట్ చేస్తాడు, మీరు చెప్పండి అని, అవును లేదా? ఆయన ఎన్న క్లాస్ తీసుకున్నాడా? కరెస్పాండెంట్ ఎందుకు తీసుకోడు? కనుకనే బృహస్పతికి ఎందరో శిష్యులు ఉన్నారు. కానీ ఉద్ధవుడు ఎంత స్పెషల్ అంటే ఉద్ధవునికి ప్రత్యేకించి బృహస్పతి బోధించిండు, డైరెక్ట్ నాలెడ్జ్. కనుకనే ఉద్ధవుడు గొప్పమైన జ్ఞాని. ఎవరు? గొప్పమైన జ్ఞాని. అతనికి ఉన్న జ్ఞానము వాస్తవంగా ఎవరికి లేదు, అంత గొప్పమైన జ్ఞాని. కనుకనే ఆధ్యాత్మిక మార్గంలో భగవద్గీతలో కృష్ణుడు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి పొందడానికి వేరే విధానాలు తెలుపుతున్నమాట. ఫస్ట్ కర్మకాండ అంటే ఏంటి? కర్మకాండ అంటే మనము ఆ భౌతిక లాభాల కోసము ఆధ్యాత్మిక కర్మలు చేసుడు అంటారు కర్మకాండ. దానికి ఒక ఉదాహరణము, మీరు ఇంటికాడ చేసుకునే సత్యనారాయణ పూజ. మీరందరూ వేసుకుంటారు సత్యనారాయణ పూజ. ఎందుకు వేసుకుంటారు? భౌతిక లాభాల కోసం. వాళ్ళు చెప్తారు స్టోరీసు, కళావతి ఈ స్టోరీలు ఆ స్టోరీలు, వాళ్ళు సత్యనారాయణ పూజ చేయించిండ్రు, కానీ వాళ్ళ భర్త తిరిగి వచ్చిండు, వాళ్ళ పోగున రాజ్యం మళ్ళీ వచ్చేసింది. దేర్ ఆల్ మెటీరియల్ బెనిఫిట్స్. ఇప్పుడు అందరు గంగా స్నానం వెళ్తారు, దేనికోసము? భౌతిక లాభాలు. ఉంది పూజ, ఉంది అర్చన, ఉంది పునస్కారాలు, కానీ దేనికోసము? భౌతికంగా నాకు లాభాలు జరగాలి. సో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కర్మకాండ. కానీ కర్మకాండలు ఆధ్యాత్మిక కర్మలు, కానీ భౌతిక లాభాల కోసం. కనుకనే వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అవుతుంది ఎట్లా? ఒక్కడు మొత్తం నాస్తికుడు ఉన్నాడు. మీరు భగవద్గీత సారాంశం తెలుసుకోవాలంటే, కృష్ణుడు చెప్పిన జ్ఞానం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరు? ప్రపంచంలో మొత్తం నాస్తికులే. నాస్తికులు అంటే ఎవరు? తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాము, దేవుడి గుడి ఏం లేడు ఉన్నదని చూస్తే వాయ్, ఈ భావంతో మనం అందరం అట్టుంటలేదు కదా. ఎక్కడ స్వర్గము, ఓడిషుడు స్వర్గము, ఏం నరకమే లేదా, ఏదో వాడేది ఊహలు, కల్పనలు, తినే తాగుడే, ఎంజాయ్ చేసుకునే, డబ్బు సంపాదించే జీవిత లక్ష్యం, ఇదే స్వర్గము, ఇదే నరకము.
లైఫ్ ఈజ్ స్మాల్, ఎంజాయ్. అవును లేదా? మళ్ళీ వస్తుందా? దొరికేది కాదు. ఇది నాస్తికుల సిద్ధాంతం. కానీ అటువంటి వ్యక్తి ఎంజాయ్ చేస్తుండు ఖర్చు పెడుతూ అన్ని ఎత్తుండు, కానీ మళ్ళీ వాడికి సఫర్ కూడా అవుతుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది, అరే నేను ఎంజాయ్ చేస్తున్నా కానీ సఫర్ ఎందుకు అవుతున్నా? కనుకనే నాకంటే గొప్పగా నాపై ఒక నియంత్రించేవాడు ఉన్నాడు. ఎవడో ఒకడు ఉన్నాడు. అంటే ఏమిటాడు, కొంచెము సురుకులు అంటాంగా, కొంచెం మలుతాడు. సురుకులు అంటే కొంచెం ఆధ్యాత్మిక మలుపుడు. ఎవరిని ఒప్పుకుంటాడు, ఎవరు తెలియదు, కానీ ఉన్నారు. ఓ దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. కనుకనే ఆ వ్యక్తి ఏంటడిగా కొంచెం కర్మకాండలు దిగుతాడు. నాస్తికు నుండి కర్మకాండం దిగుతాడు భౌతిక లాభాలు పొందడానికి. కానీ అవి చేస్తూ ఏమవుతుంది, ఆ వ్యక్తి ఇంకొక స్థాయికి పైకి వెళ్తాడు. దీంట్లో ఇంగ్లీష్లో యోగా ల్యాడర్. యోగది నిచ్చెన ఎట్లుంటుంది, ఒక్కొక్క మెట్టు అట్లా. భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడిని ఒక్కొక్క మెట్టు పైకి తిప్పుతుండు. కర్మయోగం అంటే ఏంది, వ్యక్తి తన భౌతిక కర్మలు చేస్తుండు, కానీ దేనికోసము? అది అయిపోయింది, కర్మకాండ అయిపోయింది, భౌతిక లాభాల కోసం. ఇప్పుడు కొంచెము భగవాన్ ఉన్నాడు, కొంచెం మనం దానం చేయాలా, కొంచెం డొనేషన్ ఇవ్వాలి, కొంచెం మనము ఇది చేయాలా, ఇతరులకు సమాజానికి కొంచెం అది చేయాలి. తన విషయం ఎక్కువ ఆలోచిస్తాడు, కొంచెం ఇతరుల విషయం ఆలోచించాలి. ఇస్తాడు కర్మకాండ అంటే ఏంది, తన విషయం ఆలోచిస్తాడు ఆయన. కర్మయోగం అంటే ఏంది, కొంచెము ప్రపంచం విషయం కూడా కొంచెం ఆలోచిస్తాడు, కొన్ని పుణ్యకర్మలు చేసి స్టార్ట్ అవుతాడు. అట్లా చేస్తూ ఆ వ్యక్తికి ప్రశ్న వస్తుంది, మరి నేను అన్నీ చేస్తున్నా ఆ వ్యక్తి ఎవరు అనే సంగతి ఏంది తెలుసుకోవాలి లేదా? అప్పుడు ఆ వ్యక్తి జ్ఞాన స్థాయికి వచ్చాడు, తెలుసుకునే స్థాయికి వచ్చేస్తాడు. అంటారు జ్ఞాన యోగ. తెలుసుకున్న తర్వాత అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసుకుంటా, ఈ శాస్త్రం ఆ శాస్త్రం, ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు, అన్ని క్లాసులు ఈ క్లాసులు ఆ క్లాసులు, ఇక భక్తి ఛానల్ పెడితే దినమంతా క్లాసులు వింటూ ఉంటారు. ఇక ఏంది తెలుసుకోవాలని, దానివల్ల కొంచెం తెలుసుకుంటారు. కానీ బహుశా అదిల పరిస్థితి ఏంది, బహుశా ఏంటంటే వాళ్ళు ఇంత తెలుసుకుని ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు. చివరికి ఏమంటారు, భగవంతుడు ఉన్నాడు కానీ నిరాకార సిద్ధాంతం. అది జ్ఞానయోగది ఒక డ్రాబ్యాక్. దాని తర్వాత వ్యక్తి ఆ భగవంతుడు ఉన్నాడో వాటితో సంబంధం చేసుకోనుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అవుతాడు అష్టాంగ యోగ చిత్తాడు. ఇక అష్టాంగ యోగ 8 మళ్ళీ అంగాలు ఉన్నాయి, అందుకని అష్టాంగ 8 అంగాలు. దేంతో స్టార్ట్ అయితే ఫస్ట్ యమ, నియమ, ఆహార, ప్రత్యాహార, ఆసనము, ప్రాణాయాము, ధారణ, మళ్ళా లాస్ట్కు సమాధి ఖచ్చితం. అప్పుడు ధ్యానం అవుతుంది, ఆ ఆత్మది పరమాత్మతో కొంచెం సంబంధం ఏర్పడేసుకుంటాడు. కానీ తర్వాత ఆ పరమాత్మకు మూలం ఎవరు, సంబంధం అంతే. కానీ లాస్ట్ ఖచ్చితాడు భక్తి యోగం. అంటే ఏంటి, ఆ భగవంతుని సేవలో నియుక్తవుతాడు. ఇది భగవద్గీతలో క్రమక్రమంగా ఉందన్నమాట. మీరు భగవద్గీత సారాంశం తెలుసుకోవాలంటే ఇదే ఉంది. 3వ అధ్యాయం నుండి పడితే 12వ అధ్యాయం వరకు, 3వ అధ్యాయం నుండి 12 వరకు సారాంశం ఏముంది, నాస్తికులు, దాని తర్వాత కర్మకాండ, కర్మయోగ, ధ్యానయోగ, అష్టాంగ యోగ, ఇంకా భక్తి యోగ. ఉద్ధవుడు ఎవరు, గొప్పమైన జ్ఞాని, జ్ఞానం ఫుల్ నిండా ఉంది జ్ఞానం. ఇక అతనికి మించిన బృహస్పతి నుండి జ్ఞానం పొందినంటే ఇక అందులో ఏం లోట్లేదు. ఇక దర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ దాట్. కృష్ణునితో నిరంతరము, కృష్ణునికి చిన్న బాబు పెద్ద బాబు కొడుకు, సోదరే ఒక విధంగా. కృష్ణునితో నిరంతరం ఉండేవాడు. చూడడానికి కూడా అచ్చం కృష్ణులాగానే, చూడడానికి కూడా రూపము అచ్చం కృష్ణులాగానే, నలుపు అదే రూపం, అట్లనే ఆకారము. ఇంకా రూపం అటువంటిది. ఇంకా అతడు ఎప్పుడు కృష్ణుని మహాప్రసాద వస్త్రాలను ధరించేవాడు. కృష్ణులాగానే అవే డ్రెస్సులు, అవే నగాలు, అన్నీ అట్లనే. దూరంగా చూస్తే కృష్ణులాగానే. ఇదంటారు ఇంటిమేట్ ఫ్రెండ్ అనమాట, ఫ్రెండు, బ్రదరు అట్లా.
ఇంకా ఎంత అంటే ఎంత గొప్పమైన జ్ఞానం అంటే ఎన్నో సందర్భంలో కృష్ణుడు కూడా ఒక నిర్ణయం తీసుకునే కంటే ముందు ఉద్ధవ్ని సలాడుతుండే. మరి ఉద్ధవ్ మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి. సో కనుకనే శిక్ష గురు ఎవరు? శిక్ష గురుది రోల్ ఏముంటుంది? హీఈస్ అ ఫ్రెండ్. శిక్ష గురు ఎవరు? ఫ్రెండ్. ఈజ్ అ ఫిలాసఫర్, ఇంకా గైడ్. ఇది శిక్ష గురుది బాధ్యతలు. దీక్ష గురు దీక్ష ఇస్తాడు, సంబంధం చేస్తాడు పరంపరతో. కానీ ఆ సంబంధంని కొనసాగించే, ఆ సంబంధంని కాపాడే బాధ్యత ఎవరిది? శిక్ష గురుది. ఎందుకంటే తన శిక్షణ ద్వారా ఏమిస్తున్నాడు ఆయన? గైడ్ చేస్తుంటుంది. కనుకనే దీక్ష గురు అందుబాటులో ఉండడు, కానీ అందుబాటులో ఉండేది ఎవరు? శిక్ష గురు ఉంటాడు. సో శిక్ష గురుది 3 రోల్స్ ఉంటుంది. ఈజ్ అ ఫ్రెండ్, రెండోది ఈజ్ అ ఫిలాసఫర్, అండ్ ఈజ్ అ గైడ్ చేస్తుంటాడు. సో కనుకనే కృష్ణునికి భగవంతుడే, కానీ అతడు ఉద్ధవుని ఎలా చూస్తుండు? ఫ్రెండ్గా చూస్తుండు, ఫిలాసఫర్ జ్ఞానం ఉంది, ఇంకా గైడ్ లాగా. సో కనుకనే మీరు ఇప్పుడు ఇస్కాన్తో కనెక్ట్ అవుతారు. ఇస్కాన్లో గురువులు వేరే లెవెల్ గురువులు ఉంటారు. ఒక్క గురు ఎవరు? ప్రాథమిక గురు మనకు పథ ప్రదక్షక గురు. అంటే ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరో ఒక దారి చూపెట్టారు కదా, రండి టెంపుల్కి రండి, సత్సంగ్కి రండి, యాత్రకి రండి, వాళ్ళు ఏమేరు మీకు? పథ ప్రదక్షక అంటే దారి చూపే గురువు, పథ ప్రదక్షక గురువు. దాని తర్వాత మేజర్ రోల్ 99% రోల్ ఉంటుంది శిక్ష గురువుది. లాస్ట్ దీక్ష గురు. శిక్ష గురు పని ఏంది? ట్రైనింగ్ చేసి దీక్ష గురుకు అప్పగించి మళ్ళీ ట్రైనింగ్ చేసుడు. ఇక కొన్ని సందర్భంలో శిక్ష గురు తర్వాత దీక్ష గురు అవుతాడు. అట్లా కూడా ఉంటుంది. శిక్ష గురు తర్వాత దీక్ష గురు అవుతాడు. నేను ఏ గురువు కూడా కాదు. ఐఎమ్ జస్ట్ అ సర్వెంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ఆర్ ట్రైంగ్ టు బి అ సర్వెంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. మీ అందరి సేవకునిలాగా మీ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే, దానికంటే ఎక్కడ ఏం పొజిషన్ లేదు. సో కనుకనే రెగ్యులర్లీ కావాల్సింది శిక్షణ, ట్రైనింగ్ కావాల్సింది. ఎందుకంటే దీక్ష గురు కూడా ఎవరిపై నమ్మకం పెట్టుకొని దీక్ష ఇస్తుండు. దీక్ష గురువుకు మీకేం సంబంధం లేదు. మీరు ఎవరు కూడా తెలియదు. మిమ్మల్ని కూడా కూర్చొని పెడతారు, మీకు దీక్ష ఇస్తాడు, మీకు సంబంధం ఏర్పడిస్తారు. ఎవరి మాట విని? శిక్ష గురు మాట విని. శిక్ష గురు ఎప్పుడు? అయ్యా ఈయన నేను ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నా, వీళ్ళు రెగ్యులర్లీ క్లాస్కి వస్తుండ్రు, వీళ్ళు రెగ్యులర్లీ సేవ చేస్తుండ్రు, వీళ్ళు రెగ్యులర్లీ దాంట్లో మార్పులు వచ్చినాయి, వాళ్ళు ఆధ్యాత్మిక ఇప్పుడు ఇంత ప్యూరిఫై అయినరు, కానీ ఇప్పుడు వాళ్ళ అర్హత వచ్చేసింది, ఇప్పుడు కొంచెం మీరు తీసుకోండి. వాళ్ళు దీక్షిస్తారు, మళ్ళీ పని ఎండిపోదు. శిక్ష గురుది పని అయిపోదు, ఎండు కాదు. శిక్ష గురుది పని లైఫ్లో ఉంటుంది. ఎంతవరకు అయితే ఆ శిష్యుడు ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటాడు అంతవరకు. లేదా అర్థం ఈ ట్రైనింగ్ అద్దంటే సంబంధం అక్కడే కట్ అయిపోతుంది. కనుకనే ఉద్ధవుడు కృష్ణ కోసం రోల్ ప్లే చేస్తుంది. సో కనుకనే ఎన్నో సందర్భంలో కృష్ణుడు కూడా సలహా అడిగేవాడు, మరి ఈ పరిస్థితి ఇట్లుంది, ఈ నిర్ణయాలు ఉన్నాయి, పొలిటికల్ కానీ పర్సనల్ కానీ అన్ని విషయంలో పోతారు. పెద్ద జ్ఞాని, అన్నీ తెలుసు, అన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్. కానీ కృష్ణుడు బృందావన్కి వెళ్ళే, నందగాంకి వెళ్ళే బయటపడ్డాడు. బయట వెళ్ళేటప్పుడు గోపికలందరూ వద్దు మీరు పోవడద్దు,
మీరు లేకపోతే మేము ఉండలేము, మేము బతకలేము. నేను యాక్చువల్లీ మనం బర్సానకి వచ్చేటప్పుడు గోవర్ధన్కి మనం నైట్ అంతా బస్సు ఉందాము, మధ్యలో ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు ఏంది? పల్సో. కానీ దాని ఒరిజినల్ పేరేముండే? పర్సో. ఎందుకంటే ఆ స్పాట్లో కృష్ణుడు ఏమని చెప్పిండు గోపికలకు? నేను ఎల్లుండేస్తా, పర్సో మే పర్సో ఆవుగా. కనుకనే ఆ ఊరు పేరు పర్సో. పర్సో అనేది పల్సో అయిపోయింది. అట్లా చిన్న గ్రామం. కనుకనే నేను ఎల్లుండేస్తా అని చెప్పి కృష్ణుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ 100 సంవత్సరాల వరకు, 100 ఏంది 126, 126లోకి వెళ్ళే 10 తీసేయండి, 116 సంవత్సరాలు మళ్ళీ ఎన్ని తిరిగి రాలే. మథురకి వెళ్ళి తిరిగి రాలే, ద్వారకెళ్ళి తిరిగి రాలే. ఒక విధంగా చూస్తే మర్చిపోయిండు. కానీ రాత్రి పూట అంటే ఉద్ధవ్ ఎంత క్లోజ్ అంటే కృష్ణునితో పాటు కూర్చుండాలి, కృష్ణునితో పాటు తిరగాలి, కృష్ణునితో పాటు తినడు, ఈవెన్ పండుడు కూడా కృష్ణునితో పాటే. అంత క్లోజ్, అంత సన్నిహితమైన సంబంధం. ఇక రాత్రి పూట ఉద్ధవుడు గమనించేది ఏంటంటే కృష్ణుడు నిద్రల హే రాధే, హే లలిత, హే విశాఖ, హే రంగదేవి, హే సుదేవి, హే చిత్ర, హే ఇందులేఖ, ఈ సఖిల పేర్లే కలవరిస్తుంది నిద్రల. ఇంకా బాధపడుతుంది, దుఃఖిస్తుంది. అప్పుడు ఒక్కరోజు, 2 రోజు, 3 రోజులు చూసిన తర్వాత ఒకరోజు ఇక ఉద్ధవునికి తట్టుకోలేడు. అంటే ఎందుకు తట్టుకోలేడు అంటే చెప్తుడు తెలియదు. ఒక రోజుగా తట్టుకోక, అది అంటే తట్టుకోని ప్రాపర్ శబ్దం కాదు, అది అర్థం చేసుకోక కృష్ణుణ్ణి తీసుకొని కూర్చున్నాడు. అయ్యా కృష్ణ, మీరు ఎవరు? మీరు సాధారణ మానవులు గారు. యూఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. మీరు భౌతిక ప్రపంచం చెందిన ఒక సాధారణ బద్ధజీవులు గారు. మీరు సాక్షాత్ పరబ్రహ్ములు. అవును లేదా? ఒక సాధారణ జీవుల్లాగా ఈ విలాపము, ఈ శోకము ఇదేంది? సాధారణ వ్యక్తులు, భౌతిక ప్రపంచం చెందిన మాయకు గురైన వాళ్ళు ఇవన్నీ కలవరిస్తూ ఉంటారు. కొడుక బిడ్డ అని కూడా ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. కానీ మీరు మాయకు అతిథులు. మాయ మీ చేతి కింద పనిచేస్తుంది. మీరు గీతలు చెప్పారు, మయాధ్యక్షేణ ప్రకృతి సుయతేస చరాచరం. ప్రకృతి యొక్క గుణాలు కూడిన మాయాదేవిని మీరు నియంత్రిస్తారు. మీ అధ్యక్షంలో, మీ ఆధ్వర్యంలో మాయ పనిచేస్తుంది. కానీ మీరు మాయకు గురవుతున్నది. ఈ భావనలు ఏంది, ఈ సెంటిమెంట్స్ ఏంది, ఇమోషన్స్ ఏంది, ఇవి మీకు తగినటువంటి కావు. మీకు సూట్ అయితే లేవు. ఇవి కనుగొని ఇది కాదు, ఇవన్నీ మానేయండి. అప్పుడు ఇక కృష్ణుడు అడిగినప్పుడు ఉద్ధవునికి, ఉద్ధవ నువ్వు అన్న మాట నిజమే, కానీ ఏం చేయాలా? నేను వాళ్ళని మర్చిపోలేకపోతున్నా, వాళ్ళు లేకపోతే ఉండలేకపోతున్నా, వాళ్ళు లేకపోతే నా జీవితం శూన్యము. కానీ ఏం చేయాలి? ఇక్కడ ఉన్న బాధ్యతలు చేయబట్టి నేను పోలేకపోతున్నా. నా శరీరం ఇక్కడ ఉంది, కానీ నా మనసు అక్కడ ఉంది. బృందావనంలోకి నేను బయట వచ్చినా కానీ శరీరం బృందావనం బయట ఉంది, కానీ నా మనసు మాత్రం బృందావనంలో ఉంది. ఏం చేయాలి? నేను వాళ్ళు మర్చిపోలేకపోతున్నా. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని కృష్ణుడు తన మనసులో బాధను ఉద్ధవ్తో వ్యక్తం చేస్తున్నాడు. శిక్షకుడు కదా, గురువు అంటే కేవలం బోధించదు, ఫ్రెండ్. ఫ్రెండ్తో ఏం చేయాల్సింది? షేర్ చేసుకోవాల్సింది, ఏది ఉన్నా చెప్పుకోవాల్సింది. అప్పుడు వారు ఫిలాసఫీ పరంగా మనని గైడ్ చేయగలుగుతారు. చెప్పకపోతే సంబంధం కాదు, ఏదున్నా చెప్పుకోవాల్సింది. దానికోసం శిక్షకుడు పని అది. దీక్షగురుకు తెలియదు. దీక్షగురుకు మీరు ఏం అనుభవిస్తున్నారో, మీ జీవితంలో ఏం జరుగుతుందో, మీ మనసు ఏమంటుందో ఏం తెలియదు. అది తెలుసుకునే బాధ్యత తెలియదు కాదు, కానీ అది తెలుసుకునే దానికి సమాధానం చెప్పే బాధ్యత ఎవరికి ఇచ్చిండు? శిక్షకుడికి ఇచ్చిండు. మీరు చూసుకోండి.
కనుకనే కృష్ణుడు ఉద్ధవంతో తన హృదయాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పుడు ఉద్ధవ్ కృష్ణునికి, అయ్యా మీకు చెప్పాల్సింది ఏంది, మీరు సాక్షాత్ పరబ్రహ్ముడు. కానీ మళ్ళా కృష్ణ అంటుడు, అవును నాకు చెప్పాల్సింది, ఇంకా నేను కూడా అవి గురైనా, కానీ ఉద్ధవ నువ్వు నన్ను నుంచి బాధపడుతున్నావు, కానీ నేనైతే బాధపడుతున్నాను దానికంటే 100ల రేట్లు ఎక్క, లక్షల రేట్లు ఎక్క, కోట్ల రేట్లు ఎక్క. నేను గోపికల వీరాలు నేను ఇక్కడ బాధపడుతున్నా, కానీ నా వీరాలో ఆ గోపికలు నాకంటే ఎన్నో రేట్లు ఎక్క బాధపడుతున్నావు. కనుకనే నువ్వు నన్ను ఏ విధంగా బోధిస్తున్నావో నా మనసు నియంత్రించుకొని నేను ప్రశాంతంగా ఉండేటట్టు, నేను ఆనందంగా ఉండేటట్టు, నా మనసు స్థిరపడేటట్టు నన్ను బోధిస్తున్నావు కదా. ఓ పని చేస్తావా, నాపై దయ చూపు, నువ్వు బృందావనం వెళ్ళిపోయి నాకే విషయాలు చెప్తున్నావో అవే విషయాలు ఆ గోపికలకు కొంచెం చెప్పు. వాళ్ళ మనసు కొంచెం స్థిరపడుతుంది, వాళ్ళ బాధ తగ్గుతుంది. నేను బాధపడుతున్నా కానీ వాళ్ళు బాధపడుతున్నా, నేను ఇక్కడ బాధపడుతున్నా కానీ ఆ బాధ పరిష్కారం తెలుసు, కానీ నేను పరిష్కరించలేకపోతున్నా. అటువంటి పరిస్థితి ఉంది. కనుక నా తరపున నువ్వు వెళ్ళి వాళ్ళు కొంచెం బోధించు. ఈయన పరమ జ్ఞానే, నేను ఒక పెద్ద అసైన్మెంట్ ఇచ్చే కృష్ణుడు. అవును నేను ఖచ్చితము ఏమైంది, జ్ఞానంతో పాటు కొంచెం అహంకారం వాసనకు వచ్చింది కృష్ణుడు. ఈ మొత్తం గోవర్ధన లీల దేని మీద ఆధారపడి ఉంది, దేని మీద ఆధారపడింది, అహంకారం వాసన మీద. పదవి ఏం చేస్తుంది, పదవికి సరైన భక్తి లేకపోతే అది అహంకారాన్ని సృష్టిస్తుంది. పదవిలో తప్పు కాదు, పదవిలో అవసరమే, కొన్ని బాధ్యతలు నెరవేర్చడానికి పదవిలో అవసరం ఉంటుంది. కానీ పదవితో పాటు భక్తి కూడా అంత గట్టిగా పెంచుకోవాల్సింది. అప్పుడు మనం అహంకారంకి గురిగాము. ఎప్పుడైతే భక్తిశీలం అవుతుందో అప్పుడు ఆ పదవిలు ఏమైతే మింగెత్తాయి, పదవిలు నిన్ను మింగి పరిస్థితి మింగేసి బేగులు ఇస్తుంది. ఇక పరిస్థితి ఎటు అవుతారో తెలియదు, ఇక ఆ బేగులనే అవుట్ అయిపోతారు. ఇందుకు అహంకారం వచ్చేసింది, నేనే దేవాదేవులని. కనుక ఈ గోవర్ధన్ ఎందుకు ధరించిన కృష్ణుడు, కేవలము ఇంద్రుని యొక్క అహంకారాన్ని ఖతం చేయడానికి. కృష్ణుడు అన్ని తట్టుకుంటాడు, కృష్ణుడి గుణం ఏంది, అతను అన్ని తట్టుకుంటాడు, అన్ని సహించగలుగుతాడు. కానీ తన భక్తుల హృదయంలో గుండెల అహంకారం వస్తే కృష్ణుడు ప్రశాంతంగా ఉండలేడు. ఇక ఎందుకంటే ఆ అహంకారం వల్లే నా భక్తులు నాకు దూరం అయిపోతారు. కనుకనే దేని వల్లనైతే నా భక్తులు నాకు దూరం అవుతారో దాన్ని కృష్ణుడు ఏదో ఒక విధంగా ఏమిస్తాడు, తీసి పారేస్తాడు. ఏ విధంగా అయితే తోటలల్లా కలుపు మొక్కలు పీక్ పారేయకపోతే అదేమిస్తుంది, మెయిన్ మొక్కలే తొక్కి పడుతుంది, నేను మొత్తం కప్పెత్తుంది. కనుక ఏం చేయాల్సింది, పీక్ పారేయాల్సింది. అవునా, అందుకనే కురిపే కావాలి, కురిపటి పోయి గెలుపుతూ ఉండాలి. కృష్ణుడికి గురు చేసే పని ఏంది, అది ఎప్పుడు కురిపటిదే అవుతారు, గెలుపుతూ ఉంటారు. మన భావం మంచిగా ఉంటే ఆ గెలుపు కూడా ఆనందం అనిపిస్తుంది. అబ్బా ఎంత దయ చూపుతాను నేను, భావం సరిగా లేకపోతే ఇదేంత ఆకులను గెలుపుతుండు, నన్ను ఎట్లా అంటుండు, నన్ను ఇట్లా అంటున్నా, ఇది చెప్తున్నా గురు పని అది గెలుకుడు. ఎందుకు అది భక్తిని నాశనం చేస్తుంది. భక్తిలతను ఒత్తెత్తది, మొత్తం కప్పేస్తుంది, భక్తులతో నెరవేరియది. కృష్ణుడు గొప్ప భక్తుడు, కానీ ఆయనలో కూడా ఏమొచ్చింది, ఇంద్రుడు గొప్ప భక్తుడు, కానీ ఆయనలో ఏమొచ్చింది, అహంకారం వచ్చేసింది. కనుకనే ఆయన అహంకారం మొత్తం పీక్ పారేయడానికి కృష్ణుడు గోవర్ధన, అంటే కృష్ణ క్యాన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఏది అవసరంతో చేస్తాడు. ఈ 22 కిలోమీటర్ల వెడల్పున్న గోవర్ధన్ గిరిని కూడా ధరిస్తాడు. ఉద్ధవం కూడా కొంచెం అహంకారం వచ్చేసింది, నేను పెద్ద జ్ఞానిని. ఎంత పెద్ద జ్ఞానిని,
నేను కృష్ణుని కూడా బోధించగలుగుతాను, నేను కృష్ణుని గైడ్ చేస్తున్నాను. అప్పుడు కృష్ణ అంటే సరే. కొన్ని మార్లు ఏమవుతుంది, ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. ప్రభుపాద వరకు ఉదాహరణ ఇస్తారు. ఇంటికి అత్తగారింటికి వచ్చిన కోడలికి కొన్ని విషయాలు నేర్పాలంటే అత్త డైరెక్ట్ అంటే ఏమవుతుంది, కోడి బాగా అనిపిస్తుంది, ముసలి తాప కట్టుదని. తాప ఎప్పుడు ఏది చూసినా కానీ ఇది కాదు అది కాదు అట్లా ఇట్లా అంటుంది. అత్త ఏమన్నది, కానీ అత్త చెప్పాలని ఉంది, ఇట్లా అట్లా అని ఎట్లా చెప్తుంది. బిడ్డ కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది, కోళ్ళు పనిచేస్తుంది, చూస్తుంది కోళ్ళ అంతా తిరుమల ఎట్లా అవుతుంది, తాళ పెట్టలేదు, ఇంకా నూనె గరం కాలేదు అని ఆ వ్యక్తులు ఎత్తుంది, ఎట్లా పోపులా. అప్పుడు అత్త నిస్తుంది, బిడ్డ చెప్తుంది, బిడ్డ అత్త రెండు కొద్దిగా ఇట్లా ఎత్తుంటే మళ్ళీ ఇట్లా కాదు అట్లా కాదు బిడ్డ అని చెప్తుంది. కోళ్ళు ముసలి నాకే సీట్ చెప్తుంది. కొన్ని మార్లు ఏమవుతుంది, డైరెక్ట్ చెప్పబడుతుంది. ఎవరికైతే ఫుల్ నమ్మకం ఉందో, ప్రచారంలో ఇదే పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ప్రచారంలో ఇదే పెద్ద ప్రాబ్లం ఉంది. ఎవరికైతే గురువుకు నమ్మకం ఉంటుందో నేను మీకు ఏం చెప్పినా అపార్థం వేసుకొని మరి డైరెక్ట్ చెప్తాడు గురువు ముంగడు ముఖం పట్టుకొని. కానీ కలియుగంలో అట్లా బాగా రేర్ అది. కనుకనే క్లాస్లో ఏర్పడుతుంది ఇండైరెక్ట్లీ, ఇక ఎవరి దాకా దాక్కుతుంది. ఇక ఎక్కడ పోయి బాణం అంటాలను అక్కడ పోయి టుప్పని అంటుంది. ఇక కానీ అట్లా కూడా ప్రాబ్లం చూసినావు, అందరం కూడా అన్నాడు నీ పేరు తెలియదు జోలికి రాలే, కానీ అందరు కూడా అన్నాడు, నన్ను అవమానించిండు, ఏదో అనేది ఉంటే నన్ను పక్కకి ఫ్రెండ్ అడుగుండే, రూమ్లో వేసుకుపోయి అనేది ఉండే, అందరం కూడా నీ పేరు వెళ్ళి జోలు తీయలే. నీకెందుకు అంత బాధ? ఆ బాధ అయితే అర్థమైంది. ఇప్పుడు ఈ సమావేశంలో ఇద్దరు దొంగలు వచ్చారు అనుకోండి, నేను క్లాస్ చెప్పని దొంగలతో జాగ్రత్త అని ఓన్ బాధ అనిపోయింది. బాధ అనిపించేది ఎవరికి? దొంగ అనిపింది, నన్ను దొంగ అన్నాడు. మరి నీకెందుకు బాధ అనిపిస్తుంది? దొంగ కాబట్టి. మరి ఇంకోళ్ళకి బాధ అనిపించలేదు. అట్లుంది పరిస్థితి. కనుక కృష్ణుడు ఉద్ధవం డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు అవును. ఏ ఉద్ధవ ఎవరు ఎక్కడ బోధిస్తున్నావు, ఎట్లా కనిపిస్తున్నా నాకే నాకు చెప్పాడు, కానీ బాధపడతాడు, ఫీల్ అవుతాడు. కనుకనే ఉద్ధవం కృష్ణుడు ఏం చేసిండు, ఉద్ధవునికి నేర్పే వ్యక్తి నేను కాదు, వీళ్ళకు సరైన టీచర్ క్లాస్ పెట్టియాలని, సరైన టీచర్తోని క్లాస్ పెట్టియాలని ఏం చేసిండు, బృందావన్ ఇన్స్టిట్యూట్ పంపించిండు. ఇక బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డివోషన్ కదా, బిఓడి. అక్కడ ప్రొఫెసర్లు ఎవరు? గోపికల్ ప్రొఫెసర్లు కదా. సో బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డివోషన్ బిఓడి అక్కడ పంపించింది. కానీ ఉద్ధవునికి అర్థమైతే లేదు ఎందుకు పంపిస్తుంది. ఉద్ధవుడు వచ్చే రథం మీద, కృష్ణుడు రథం తీసుకొని వచ్చాడు. ఇంకా కృష్ణుడే రథము, కృష్ణుడు లాగానే డ్రెస్సు, కృష్ణుడు అంతా. ఈ గోపికలు 100 సంవత్సరాలు గడిచిపోతుంది. ప్రతిరోజు ప్రొద్దున వీళ్ళు అందంగా తయారవుతున్నారు. మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి నగాలు, మంచి మంచి అలంకరణ, మంచి మంచి పువ్వులు, మంచి మంచి మేకప్లు, ఐబ్రోస్ దిద్దుకుంటుండ్రు, ఐ లాషెస్ పెట్టుకుంటుండ్రు, ఐ షేడ్స్ ఉంది, లిప్స్టిక్ ఉంది, ఫౌండేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫుల్. ఇంకా డీటెయిల్ కొన్నాను. కనుకనే వీళ్ళు ప్రతిరోజు తయారవుతుండ్రు. ఇప్పుడు నార్మల్ ఎవరైనా షోకిస్తూ ఉంటే, బాధలు ఉంటే మేకప్ వేసుకుని బుద్ధి అవుతుందా? ఎంత ఉన్నా కానీ అయితే మేకప్ పౌడర్ కూడా బుద్ధి కాదు, ఇంకా మేకప్ లేని దిద్దుకుడు ఏంది. కానీ గోపికలకు ఉన్న ప్రపంచంలో అందరికంటే ఎక్కువ బాధ వాళ్ళకు ఉంది. ఏంత బాధ? విరహ బాధ, కృష్ణుని విరహ. దాని మించిన బాధ లేదు. కానీ ప్రతిరోజు వాళ్ళు మేకప్ చేస్తున్నారు, ప్రతిరోజు అలంకరిస్తున్నారు, ప్రతిరోజు డ్రెస్సులు. ఇంకా ఏ దారిలో వెళ్ళి కృష్ణుడు వెళ్ళిండో అదే దారి మీద కూర్చొని ఎదురుస్తుంది. మంచి మంచి వంటకాలు, కృష్ణుడికి ఇష్టం ఉన్న పువ్వులు, దండాలు, ఆయనకి ఇష్టం ఉన్న వంటకాలు చేసుకొని పెట్టుకొని కూర్చుంటున్నారు. మరి ఎందుకు వీళ్ళు తయారవడు? ఎందుకంటే కృష్ణుడు తిరిగి వచ్చిండు అనుకోండి, మేము ఇట్లా బాధపడుతూ ఉంటే, ముఖం అంతా ఇట్లా ఆడిపోయినట్టుంటే, దూసుకోక చేయక బట్టలు ఇట్లా ముట్టు పెట్టుకుంటే, మమ్మల్ని శోకిస్తూ చూసి, మమ్మల్ని బాధపడి చూసి ఆయన బాధపడతాడు. కనుకొని ఆయన బాధపడతాని వీళ్ళు తన బాధను కప్పేసుకొని, తన బాధను లోపల ఒత్తేసుకొని వీళ్ళు బయట
అందంగా తయారవుతుంది. చెప్పండి, దిస్ ఈజ్ ప్రేమ. ఇది ప్రేమ అంటుంది. ఒక్కరోజు కాదు, అది సంవత్సరాలు గడిచిపోయింది. మనం ఉంటే ఏదో ఒక్క రోజు, 2 రోజు, 3 రోజు పోనీగా అంత ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలా? మా పని లేవా, పాట లేవా, పిల్లలు లేరా, జల్ల లేరా, పనిలా చూసుకోవాలా? ప్రతిరోజు తయారవుడు, ప్రతిరోజు సాయంత్రం మళ్ళీగా నిరాశవుడు. కానీ మళ్ళీ తెల్లారు మళ్ళీ అయ్యో మళ్ళీ వచ్చిందండి ఈరోజు వచ్చింది ఎట్లా? మళ్ళీ అత్తగతనే నాకు ఆకలి అవుతుందని అంటే ఏం చేస్తాం? నాకు ఆకలి వేస్తుంది, నాకు ఇది కావాలి, నాకు మజ్జి కావాలి, నాకు వెన్న కావాలా, నాకు ఈ ఐటమ్ కావాలి, నాకు లడ్డులు కావాలంటే ఏం చేస్తాం? లేకపోతే అయ్యో మళ్ళీ లేకపోయి నాకు మీరు తయారు చేసి తెలియదు అని ఎత్తులని అని మళ్ళీ ఎంత బాధపడతాడు అని ప్రతిరోజు అన్నీ రెడీ చేయాలి. ప్రతిరోజు సాయంత్రం నిరాశ, మళ్ళీ రోజు తయారయ్యేలా మళ్ళీ నిరాశ, ప్రతిరోజు 100 సంవత్సరాలు గడిచిపోతుంది. అటువంటి పరిస్థితి, అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, ఆ సినారియో అర్థం చేసుకోండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్. మనం భౌతికంగా ఆ స్థితిని మనం అర్థం చేసుకోలేము. యాక్చువల్లీ అదేం ఉండొచ్చు, ఆ ఫీలింగ్, ఆ భావం ఏమి ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో సడన్గా అక్కడికి రథం అనిపిస్తుంది. దూరం కలిసి ఇస్తే అచ్చము అంటే ఆ ఆనందాన్ని అర్థం చేసుకోండి. అచ్చే 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 మొత్తం పుకారు అచ్చే 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 అచ్చే. కానీ రథం దగ్గరికి వచ్చినాక మన వాళ్ళందరిగా కింద పడిపోయిన ప్రాణం లేదిగా, ప్రాణం లేని దేహం అయిపోయింది. కానీ ఆ రథం చూసేసరికి, ఆ రూపం చూసేసరికి మొత్తం ఉత్సాహం నిండిపోయింది వాళ్ళకి. వచ్చేసే మా తపస్సది ఫలితం ఈరోజు వచ్చింది. ఈరోజు ఇచ్చిన మాటను కాపాడుకుని వచ్చింది ఈరోజు అని వాళ్ళు ఎంతో వాళ్ళ ఆనందం కొండెక్కింది. ఇక పీక్ వెళ్ళిపోయింది. ఇక కానీ మళ్ళీ రథం దగ్గర వచ్చేసరికి ఆ కొండెక్కిన ఆనందము మళ్ళీ పట్టణ కింద. ఎందుకు? ఆ వ్యక్తి కృష్ణుడు గాడు, కృష్ణుడు లాంటి వ్యక్తులు. కానీ మళ్ళీ ఆ బాధను కప్పేసుకోండి, ఆ బాధను వ్యక్తం చేయకుండా అయ్యా మీరు ఎవరు, ఎక్కడుండి వచ్చారు, చూడని కృష్ణులా కొడుతున్నారు, రథం కృష్ణుడు ఎవరు అంటే అప్పుడు ఉద్ధవుడు తన ఇంట్రొడక్షన్ ఇస్తాడు, నేను ఉద్ధవుణ్ణి. ఇక ఇమ్మీడియట్లీ క్వశ్చన్ చాలా అవుతుంది. ఇక అందరూ క్వశ్చన్ చాలా అవుతుంది. అంటే ఒక ఆచరితుడు కృష్ణుడికి లెటర్ రాసిండు, వీళ్ళ పేరున లెటర్ రాసిండు. ఆ లెటర్ ఇద్దామంటే ఆ లెటర్ది లక్షల ముక్కలు అయిపోయినాయి. ఉద్ధవ్ చేతికి వెళ్ళి వాళ్ళు లెటర్ ఇగ్గేసుకున్నారు. ఎందుకు? నా పేరు ఉందని లెక్కడానికి. చెప్పండి. అంటే ఆ ఫీలింగ్ని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ భౌతిక దేహం, భౌతిక మనస్తత్వంతో ఆ గోపికల ఫీలింగ్ని మనం తెలుసుకోలేము. చింపేస్తే ఒక అక్షరం కూడా, ఒక శబ్దం కూడా అక్షరం కూడా కూడా అంత అన్ని ముక్కలు వేసేది. నా పేరు చూడడానికి. ఎందుకు? మమ్మల్ని గుర్తు చేస్తున్నా మర్చిపోయింది. అతనికి తెలుసా మేము ఉన్నామని, ఈ సృష్టిలో గోపికల్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారని. డస్ ఇట్ నో? వాళ్ళని చూసి ఇంకా పొద్దున కంపెనీ కృష్ణుడు ఎప్పుడైతే ఉంది పరిస్థితి లేదు. ఏంది ఇలా అజ్ఞానులు ఈ శోకం కారణం ఏంది? అజ్ఞానం. వాళ్ళు ఈ బాడీ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు శారీరక స్థాయి మీద కనుకొని ఇమోషన్స్, సెంటిమెంట్స్ కృష్ణుడు దేశుడు బాధపడి ఏంది అంత నాటకం అని వాళ్ళందరూ తీసుకొని నందగావ్ బయట, నందగావ్ లక్ష్మీ పడతా నాకు అక్కడ బయట ఒక స్థలం ఉంది, చిన్న స్థలం, బాగా జంగల్ లోపల, ఉద్ధవ్ క్యారీ అని. అక్కడ ఉద్ధవ్ వీళ్ళందరూ తీసుకుని కూర్చున్నాడు. వీళ్ళందరినీ బోధిస్తున్నాడు, వీళ్ళందరినీ బోధించే ప్రయత్నం చేస్తున్నాడు. దేని మీద? ధ్యానం మీద. వాళ్ళ జ్ఞానం ఇస్తుండు, ఇంకా ధ్యానం నేర్పుతుండు. దేనివల్ల అయితే మీరు ధ్యానం చేస్తే ఏమవుతుంది? జీవుడు తన హృదయంలోనే భగవంతుని దర్శనం చేసుకోగలుగుతాడు. అది ధ్యానంది పరిపూర్ణత. హృదయంలో పరమ దర్శనం చేసుకోవడం సంతోషపడతారు. ఎస్. కనుగొని ఉద్ధవ్ అంటుండు, నేను మీకు ఒక విధానం నేర్పుతా, మీరు దాన్ని పాటిస్తారంటే మీరు నిరంతరము కృష్ణుడిని చూడగలుగుతారు, నిరంతరం మీ కృష్ణుని దర్శనం అవుతుంది. ఆ కృష్ణుని దర్శనం వలన మీ బాధ అన్నది, మీ విరబాధ తొలగిపోతుంది. వాళ్ళు అంటున్నారు, మాకు కృష్ణుడు ఒక్క క్షణం కూడా
మా మనసులకెళ్ళే మా గుండెలకెళ్ళే బయటనే వాళ్ళే. మీరు తిరిగి గుర్తు చేసుకొని చెప్తుర్రా? అయినా మేము మర్చిపోతే కదా గుర్తు చేసేది. ఎవరు మేము మర్చిపోతే కదా గుర్తు చేసుకోవాల్సిన విధానం మీరు చెప్పుడు. మా జీవితంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఒక క్షణమే లేదు అతన్ని మర్చిపోయింది. మా జీవితంలో అన్ని బాధలకు కారణం ఏంది? అతన్ని గుర్తు చేసుకోవడం మా బాధ. మేము మర్చిపోతే మా జీవితంలో ఈ బాధ లేకపోతుండే. మేము అతన్ని పోగలేకపోతున్నాము. దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. మర్చిపోలేకపోతున్నాము, ఇది మా సమస్య. కనుకనే మీకు నేర్పేదే ఉంటే ఏం నేర్పండి? అతన్ని మర్చిపోయే విధానం నేర్పు. కనీసం మర్చిపోతామంటే ఆయన లోకంలో ఆయన, మా లోకంలో మేము, కనీసం మేము మా జీవితంలో గడపగలుగుతాము. ఇప్పుడు జీవితం బతకాలన్న కఠినమైపోతుంది మాకు. జీవితం ఒక్కొక్క క్షణం గడుపుడు కఠినమైపోతుంది అతన్ని మర్చిపోలేక. కనుకనే అతన్ని మర్చిపోయే విధానం చెప్పండి అయ్యా. ఈ విషయం వినేసరికి ఉద్ధవుంది మొదటిసారి అవుట్ అయిపోతాడు. ఇక ఇదేంది, నేను నేర్పడానికి వచ్చినానా? నేర్చుకోవడానికి వచ్చిన. కానీ కృష్ణుడు పంపించింది దేనికోసం? నేర్చుకోవడానికి. ఫస్ట్ పెద్ద కిక్కు ఇటువంటి మాట ఎవరు అంటే ఈ యోగ మార్గంలో ఇటువంటి సిద్ధాంతమే లేదు. ఏం సిద్ధాంతం? మర్చిపోయే సిద్ధాంతం. అది యోగానే కాదు వాస్తవంగా. యోగా అంటే ఏంది? కనెక్షన్. యోగా అంటే కనెక్షను. వీళ్ళకి వియోగ కావాల్సింది, మర్చిపోడు కావాల్సింది. మొత్తము వెలిగినట్లు టక్కన ఒక్కటిసారి కార్లో కదా ఎయిర్ బ్యాగ్ వెళ్ళినట్టు అట్టా ఒక్కటిసారి. ఇదేంద్రు ఇదేం మనుషులు ఇటువంటి విషయం ఎన్నటికీ తప్పోతుంది. మర్చిపోయి యోగా చెప్పండి. గుర్తు చేసుకునే యోగా ఉంటుంది. కానీ ఈ లెసన్, ఈ పాఠం అయితే నాకు బృహస్పతికి నేర్పలేడు. ఈ లెసన్ నేను కూడా నేర్చుకోలేను. కనుగొని కృష్ణుడు పంపినప్పుడు నేర్చుకొని ఈ లెసన్ కేవలము బృందావన్ ఇన్స్టిట్యూట్లోనే నేర్పుతారు. అది స్వర్లోకం ఇన్స్టిట్యూట్ లేదు, అది బృహస్పతి ఇన్స్టిట్యూట్లో ఈ జ్ఞానం లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. అప్పుడు తన బాధ చెప్పుకుంటుంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మీరు మా బాధ చూసి ఇంత బాధపడుతున్నారు, కానీ మాపైకి ఒక ఆమె ఉంది. ఆమె అవస్థ చూడండి. ఆమె అవస్థ ఎట్లుందో ఆమె చూడండి ఫస్ట్. దాని తర్వాత మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరు అంటే రండ్రని ఈ గోపికలు ఉద్ధవుణ్ణి రాధారాణితో కలిపడానికి తీసుకెళ్తారు. అప్పటికే రాధని అక్కడ కూర్చుని ఉంది. ఒక తుమ్మెడ పురుగు అందుబాటులో వచ్చేసింది, పువ్వు మీద ఆలుతుంది. ఆ తుమ్మెడ పురుగును చూసరికి రాధారానికి కృష్ణుడు గుర్తుకొచ్చిండు. అంటే ఆల్రెడీ గుర్తు ఉన్నాడు, కానీ అంటారు కదా ప్రేమది ఒక లక్షణం ఏంది? ప్రేమది ఒక లక్షణం కేవలం కౌలుకోవడం కాదు, తీయతే మాట్లాడు కాదు. ఒక లక్షణం ఏంది? కోపం. ఇప్పుడు మీరు మీ పిల్లలను తిడతారు, కొడతారు, అదేంది? అది ప్రేమది ఒక లక్షణం. కనుకని ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో మనం తిడతాం కూడా, ఎందుకంటే అది ప్రేమది ఒక లక్షణం. అది తుమ్మెడ పురుగును చూసి రాధారానికి బాగా కోపం వచ్చింది. ఎందుకు? ఒరేయ్ నువ్వు కూడా ఆ కృష్ణుని లాగానే కర్రే ఉన్నావు, ఖచ్చితమే నువ్వు అని దూతునివి, నువ్వు మెసెంజర్వి, ఇక్కడికి వచ్చినావు, మా వస్తువుడికి వచ్చినావు నువ్వు. మేము ఇంకా బతుకున్న వస్తువుడికి వచ్చినావా? మేము చనిపోయిన వాళ్ళు వచ్చినావా అని ఆవేశంలో ఏమిస్తుంది? ఆ తుమ్మెడ పురుగును బాగా తిడుతుంది. చెప్పు ఆయనకి, రాజయిండు, మంచి మంచి అందమైన రాణిలు దొరికిండ్రు, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, ధనికులు, వస్త్రాలు నగాలు చాలా తెలిమంతులు. మాకు అందం లేదు,
మాకు జ్ఞానం లేదు, మాకు చదువు లేదు, మా దగ్గర ఐశ్వర్యం లేదు, మా అమ్మని ఎందుకు గుర్తు చేసుకుంటారు అని కొన్ని ఉదాహరణలు ఇస్తుంది. ఏ విధంగా అయితే ఒక పిట్టే చెట్టు మీద గూడు పెడుతుంది, ఎన్నుదలు వెళ్తే చెట్టు మీద ఆ పిల్లలు పెరిగేంత వరకు. ఒకసారి పిల్లలు గూడకి పెట్టబట్టే తొక్కిస్తుందా? అలాగే ఆ కృష్ణుడు మమ్మల్ని వాడుకున్నాడు, వదిలేసి. ఇంకో ఉదాహరణ ఇస్తుంది. ఏ విధంగా ఒక విద్యార్థి స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ స్కూల్కి వెళ్తాడు. ఒకసారి స్కూల్కి వెళ్ళి పాస్ అయిన తర్వాత మనం అందరం ఒక స్కూల్లో పోయినాం కదా, మళ్ళీ పోయినా స్కూల్ పాస్ అయిన తర్వాత చూసినామా ఆ స్కూల్ ఏమో వస్తుందని, ఆ టీచర్ ఉన్నారా, ఆ ప్రిన్సిపల్ ఉన్నారు, మర్చిపోతారు. అటువంటి ఎన్నో ఉన్నాయి. అది చెప్తే ఇక మీరు ఏడుతారు ఇక అని చెప్పాను నేను. జస్ట్ 2 ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేవిధంగా ఆయనకి ఏం అవసరం, మాతోనే ఏం అవసరం? అతని చుట్టుపట్టు అన్నీ ఉన్నాయి. మమ్మల్ని తిరుగుతాడు, మమ్మల్ని ఎందుకు అంటాడు, మమ్మల్ని చాలా మీరు బాధలు ఎదురంటే ఫుల్ డీటెయిల్గా ఉన్నాయి అందులో. కానీ ఈ ఆవేశంలో ఆ తుమ్మిడ పురుగును బాగా తిరుగుతుంది. ఇది చూస్తుంది దృష్టి, ఉద్ధవుడి దృశ్యం. కానీ ఇమీడియట్లీ ఆ మూడ్ చేంజ్ అయిపోయింది. ఆ కోపం తగ్గిపోయింది. ఇమీడియట్లీ తగ్గిన తర్వాత విలాపం చేస్తూ ఏడుతుంది. ఎందుకంటే అప్పటికే ఆ తుమ్మిడ పురుగు మాయమైపోయింది, అదృశ్యమైపోయింది. ఆ తుమ్మిడ పురుగు అదృశ్యమైన తర్వాత ఇక రాధారాణి కింద పడి ఏడుతుంది. ఇక ఓ తుమ్మిడ పురుగు నువ్వు ఎటు పోది, ఓ బంబల్ బీ ప్లీజ్ కమ్ బ్యాక్, నువ్వు పోకు, నువ్వు అటు ద్వారకా పోకు, నువ్వు రా, ఇటు రా. పోయినా కానీ నేను ఏం మాట్లాడను నువ్వు చెప్పకు. ఏదో ఆవేశంలో అన్నా అవన్నీ నువ్వు చెప్తావంటే ఆయన ఇంకెంత బాధపడతాడో. ఆయన సైన్స్ లేడు. దయచేసి నీ కాలు మొక్తా, తిరిగిరా అన్న తుమ్మెడ పురుగును ఎత్తుకుతూ ఏడుతూ విలాపం చేసుకుంటా ఎత్తుకుతుంది. ఎటుపోతుంది రా, నీకు నేను వెన్నైతా, నీకు ఇది ఇస్తా, దయచేయు, పోకు, పోయిన చెప్పకు, ఒక్క మాట చెప్పకు. ఎందుకు? బాధపడతాడు. ఇక రాత్రి ఈ ఆవేశం విషయం తర్వాత ఇక ఉద్ధవుడు మొత్తం క్లీన్ బోల్డ్ అయిపోయాడు. నేను 24 గంటలు కృష్ణుతో పాటు ఉంటున్నా, కృష్ణుతో పాటే కూర్చుంటున్నా, లేపుతున్నా, తింటున్నా, పంటున్నా, అన్నీ ఎత్తున్నా. కానీ ఈ గోపికలకు కృష్ణుడి మీద ఉన్న ప్రేమ ఒక చుక్క కూడా నానలేదు. ఒక చుక్క, నాట్ ఈవెన్ అ డ్రాప్ ఆఫ్ లవ్ ఐ హ్యావ్ ఫర్ కృష్ణ. కనుగొని అప్పుడు నేను పెద్ద జ్ఞానిని, నాకు జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు. ఇంకా ఆ భక్తి వీళ్ళ దగ్గర ఉంది. సో కనుకనే కేవలం అందుబాటులో ఉంటే కాదు, అందుబాటులో ఉంటే ముఖ్యం కాదు, అందుబాటులో ఉండి ఆ జ్ఞానంతో మనం ఎవరు అందుబాటులో ఉన్నో తెలుసుకొని ఆ జ్ఞానంతో ఆ వ్యక్తితోని మనం భక్తియుక్త సేవ, ప్రేమ సంబంధాలు ఏర్పడేసుకోవచ్చు. ఉద్ధవుడికి అది జరగలేదు. సో కనుకని ఇక ఉద్ధవుకి కొంచెం వెలిగింది. ఇక కృష్ణుడు ఎందుకు పంపించిండు బృందావనం? నేర్పడం కాదు, నేర్చుకోవడానికి. మరి పోయి నేర్చుకుని రాపని. అప్పుడు ఇక ఉద్ధవిగా మొత్తం ఇక పిసపిసకుండా ఇక పొరుగుతుండే ఇక ఈ బృందావన్ దులిలో. వీలాంటి భక్తి కావాలా, వీలాంటి ప్రేమ కావాలా కృష్ణుడి పట్ల. కానీ వాళ్ళంటి భక్తి, వాళ్ళంటి ప్రేమ పొందాలంటే దానికి మార్గం ఒక్కటి ఉంది, వాళ్ళ పాదాల ధూళి. వాళ్ళ పాదాల ధూళి పొందితే నాకు వస్తుంది. కానీ వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే నా పొజిషన్ చూసి నేను అడిగితే వీళ్ళు ఇవ్వరు నన్ను. సో కనుకనే ఒక్కడే మార్గం ఉంది. ఉద్ధవుడు ఇక్కడికి వచ్చి, మనం కూర్చున్న స్థలంలో వచ్చి తపస్సు చేస్తుండు. దేనికోసం? ఒక గడ్డి పోసై పుట్టడానికి, ఒక చిన్న తీగ గుల్మలత అయి పుట్టడానికి. ఎందుకంటే ఇక్కడ గడ్డి వచ్చిన తీగ పుట్టిందంటే ఈ గోపికలు ఇంకా రాత్రని అప్పుడప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటే అనుకోకుండా ఏదో ఒక రోజు
వాళ్ళ పాదాలు నా మీద పడితే, వాళ్ళ పాదాలు ధూళి పొందితే నాకు వాళ్ళ గుండెలో ఉన్న ప్రేమ ఇది ఒక చుక్క నాకు లభిస్తుంది అనే ఉద్దేశంతో ఉద్ధవుడు ఇక్కడ తపస్సు చేస్తుండు. ఒక గుల్మలతై నిరంతరం ఇక్కడ ఈ గోవర్ధనలు ఉంటుండు. అర్థం చేసుకోండి, ఎవరేం ఆశిస్తుండ్రు? నేను తెలిపిన కదా, ఎవరు జీవితంలో ఏం ఆశిస్తున్నారు, ఎందుకు ఆశిస్తున్నారు? భక్తియుక్త సేవ ఎందుకు ఆశిస్తున్నారు? ఎందుకంటే దాని మించింది నేను. సో కనుకనే మనం కూడా ఇక్కడ వచ్చి ఏం ఆశించాలి? ఇదే ఆశించాలి, భక్తియుక్త సేవ. కనుకనే ఇక్కడ ఉద్ధవంతో మనం ప్రార్థించాల్సింది ఏంటి? ఈ జ్ఞానం బినం మంచిదే, కానీ దాని ప్రయోజనం ఏంది? భక్తి పొందడానికి. జ్ఞానం వల్ల మనం దూరం కావద్దు, ఎక్క తెలియతో మనం నాస్తికులు కావద్దు. ఆ జ్ఞానం మనకు భక్తి వైపు తీసుకురావాలి, అప్పుడు ఆ జ్ఞానంది పరిపూర్ణత ఉంటుంది. కనుకనే ఉద్ధవంతో ఆ జ్ఞాన మార్గం వదిలేసి ఆ భక్తి మార్గం పొందడానికి మనం ఇక్కడ ప్రార్థించాల్సి. దిస్ ఈజ్ దట్ ప్లేస్, వెరీ పవర్ఫుల్ ప్లేస్. దీని వెనకాలనే మనం ఘోరం పరిగెత్తే మనం ఇప్పుడు అతను సాయంత్రం వస్తాం, పక్కన దీని వెనకాలనే ఉద్ధవ కుండ ఉంది. ఉద్ధవ కుండ కృష్ణుడు అంతర్ధానం అయిన తర్వాత ఉద్ధవుడు ఇక్కడ చెప్పాను కదా, అర్జునుడు మొత్తము వాళ్ళు తీసుకుని వచ్చాడు ఎవరిని? రాణులను. అక్కడ వాళ్ళు భాగవతం చర్చించారు. అప్పుడు ఉద్ధవ్ ప్రకటించారు అక్కడ. అది ఉద్ధవ్ కుండ. మనం వచ్చినప్పుడు చూద్దాం బ్రిటన్లో ఎవరు నాతో పడి ఉంటారో వాళ్ళు చూడొచ్చు. జస్ట్ ఇది వెనకాల ఉంది, గోడ దాటి పోవచ్చు. కానీ ఆ గోడ దాటి పోయేదానికి ఇప్పుడు నడిచిపోవాలంటే 4 గంటలు పడుతుంది, అంటే నార్మల్ స్పీడ్లో నడితే అంతరం తిరిగి రావాలంటే. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్. సో ప్లీజ్ ప్రే ఫర్ డివోషన్. మనం వచ్చిన మిత్రులము భౌతిక లాభాల కోసం కాదు, వచ్చింది కేవలం కృష్ణ చైతన్యం కోసం, భక్తి కోసం. ఇంకా ఇది దొరికే మార్కెట్ ఉంది, ఇదే మార్కెట్ ఉంది. ఏ మార్కెట్లో ఏం దొరుకుతుందో అది అడగండి, అది ఖచ్చితము లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇప్పుడు మనం బయట వెళ్దాము. బయట వెళ్ళి ఒక చిన్న మందిరం ఉంది, అక్కడ